ఓం హ్రీం శ్రీం ఐం ఈం భం క్లీం హంసః. ఓం నమః శివాయ. ఓం రుద్రాయ నమః. ఓం శ్రీచక్రమహామేరవే నమః శివాయ. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. ఓం చమకమంత్రేశ్వరాయ రుద్రాయ నమః. ఓం చమకమంత్ర ఋషిభ్యో నమః. దివ్యాత్మ స్వరూపులారా, యజుర్వేదములో నమకము, చమకము ఈ రెండు కూడా చాలా మహిమాన్వితమైనటువంటి, అద్భుతమైనటువంటి, సాటి లేనిటువంటి మంత్రాలు. 66 నమక మంత్రాల యొక్క తత్వం ఏమిటిదో, మార్మిక జ్ఞానం ఏమిటిదో, ఆ మంత్రాలు ప్రసాదించినటువంటి దివ్య జ్ఞానం ఏమిటిదో మీరంతా చక్కగా శ్రవణం చేశారు. నిత్య సాధన, విశ్వారాధన, సర్వాత్మక సమారాధనం ఇవన్నీ మీరు చేస్తున్నారు. చమకమంటే ఏమిటో, చమకానికి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ క్లాసులో చాలా విషయాలు మీరు తెలుసుకున్నారు. ఇక ఈరోజు చమక మంత్రాలలో మొదటి మంత్రం గురించి మీరు శ్రవణం చేయబోతూ ఉన్నారు. ఈ మొదటి మంత్రములో 12 కోరికల యొక్క ప్రతిపాదన జరిగింది. అంటే ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తారో, జపం చేస్తారో, విచారణ చేస్తారో, అభిషేకం చేస్తారో, అర్చనం చేస్తారో, హవనం చేస్తారో వాళ్లకు ఆ 12 కోరికలు తీరుతాయి. మరి ఆ ఏమిటా 12 కోరికలు? తొలి మంత్రములో ఉన్నటువంటి 12 కోరికలు ఏమిటో తెలుసుకుంటే, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, నీకు యోగ్యత ఉన్నా యోగ్యత లేకపోయినా, పరమాత్మ నీ యొక్క అర్హతను బట్టి ఆయన ప్రసాదిస్తాడు. ఈ మంత్రానికి దేవాది ఋషులు మంత్రద్రష్టలుగా ఉన్నారు. నిన్నటి క్లాసులో చెప్పాను మీకు, చమక మంత్రాలలో 77 మంత్రాలలో 44 మంత్రాలు దేవాది ఋషులు దర్శించారు. ఇది తొలి మంత్రము, అద్భుతమైన మంత్రం. ఈ మంత్రము శ్రవణం చేస్తే అసలు ఋషుల యొక్క ఆంతర్యం ఏమిటిది, వాళ్ళ యొక్క సుజ్ఞానం ఏమిటిది, వాళ్ళ యొక్క కోరికలు ఎలాంటివి, వాళ్ళు ఎలాంటి కోరికలు కోరుకున్నారు అనే రహస్యము మీకు చక్కగా అవగతం అవుతుంది. ఈ మంత్రము షక్వరి ఛందస్సులో ఉన్నది. షక్వరి ఛందః అని అంటే 56 లెటర్స్, అంటే 56 అక్షరముల మంత్రం ఇది. ఇక ఇప్పుడు శుభారంభం చేయబోతున్నాం. మీరు శ్రద్ధగా వినాలి. ఏదో తత్వం వింటే చాలే అన్నటువంటి నిరుత్సాహం ఉండకూడదు. మీరు సంస్కృత పరిజ్ఞానం కూడా తెలుసుకోవాలి, సంస్కృత జ్ఞానం కూడా పెంచుకోవాలి. అప్పుడు మీరు మంచి విద్యావేత్తలు, వేదవేత్తలు అవుతారు. ఈ మంత్రమును నేను వాస్తవంగా ఈ చమక మంత్రాలని కూడా 5 స్కేల్లో పఠించడం జరిగింది.
మరి మీకు కొంచెం ఇబ్బంది ఉంటుందేమో. కొంచెం మీకు ఇబ్బంది ఉన్నా మీరు అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు 4 స్కేళ్ళు చెప్పాను అనుకోండి, ఆడియో మీకు 5లో వచ్చిందనుకోండి, తికమక అయిపోతారు. ఇప్పటి నుంచే మీరు అలవాటు చేసుకుంటే మీ గొంతు కూడా ట్యూన్ అవుతుంది. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, మీకు అలవాటు అయితే ఆ ఇబ్బంది ఏమీ ఉండదు. ఓకే, ఇక మనము శుభారంభం చేస్తాం. తమ్మురా 5 స్కేల్ పెట్టు. అత సప్తసప్తతి చమక మంత్రేషు ప్రథమ మంత్ర వ్యాఖ్యానం. దేవా ఋషయః అగ్నిర్దేవతా శక్పరీ ఛందః దైవతః స్వరః. ఇక మంత్రం ఏమిటిదో శ్రవణం చేయండి, నోటేషన్ చూసుకోండి జాగ్రత్తగా. వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే దీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే. శ్రవశ్చ మే శృతిశ్చ మే జ్యోతిశ్చ మే స్వశ్చ మే యజ్ఞేన కల్పంతాం. ఇది 56 అక్షరముల మంత్రం. శక్వరీ ఛందః. ఈ ఛందస్సులోనే సుమారుగా మీకు 13 మంత్రాలు వస్తాయి. మరి ఏమిటిది ఆ 12 కోరికలు అనేది ఇక మీరు శ్రవణం చేయబోతున్నారు. వాజః. వాజః అని అంటే చాలామంది అన్నము అని గ్రంథాల్లో రాశారు. వాజః అని అంటే అసలైనటువంటి సత్యార్థం ఏమిటిది అంటే నిర్మలః, నిర్మలత్వం. అది మీకు చమక మంత్రాలు ఏ కోరికతో ప్రారంభమైనాయి అని అంటే వాజః. వాజః అంటే ఏమిటిది? నిర్మలః, పరిశుద్ధతః, శుద్ధత్వం, పరిశుద్ధత్వం. మాకు నిర్మలత్వాన్ని ప్రసాదించండి. చూశారా, నువ్వు ఏ పని చేసినా అది శుద్ధంగా ఉండాలి అంటే, ధర్మంగా ఉండాలి అంటే, నీతిగా ఉండాలంటే ఫస్ట్ నీ మనస్సు నిర్మలంగా ఉండాలి. చూశారా, నిర్మలః అంటే ఏమిటిది? దుష్ట సంస్కారం, నీచ సంస్కారం, పాప సంస్కారం ఇవి లేనటువంటి మనస్సు అది. పరిశుద్ధమైన బుద్ధి అంటే ఏమిటిది? మలము లేనటువంటి బుద్ధి, మోహబుద్ధి, వక్రబుద్ధి, నీచ బుద్ధి, దుష్ట బుద్ధి ఇవన్నీ మనిషికి ఉంటాయి. కాబట్టి స్వామి నాకు నిర్మలత్వాన్ని ప్రసాదించండి. చూశారా బాబు, నువ్వు ఏ సాధన చేసినా, ఏ సత్కర్మ అనుష్ఠానం చేసినా ఏం కావాలి నీకు? నిర్మలత్వం కావాలి. అంటే పరిశుద్ధమైనటువంటి మనస్సు ఉండాలి. పరిశుద్ధంగా ఉండడము తినడములో, తాగడములో, బడాయిపడ్డంలో కాదు.
నీ యొక్క ప్రవర్తనలో, నీ చూపులో, నీ ఆంతర్యములో ఉండాలి. కాబట్టి ఫస్ట్ కోరిక ఏంటంటే వాజహ, స్వామి మాకు నిర్మలత్వాన్ని ప్రసాదించండి. మరి వాజహ అంటే అన్నం ఎందుకు రాశారు అంటే మీకు నేను చెప్పాను కదా, సంస్కృతములో ఒక పదానికి 12 నుంచి 15 అర్థాలు ఉంటాయి. వాజహ, ధ్వని, ఘృతము, చూసారా, జలము, ఇంక ఎన్నో అర్థాలు. కానీ అసలైన అర్థం ఏమిటిది? నిర్మలః, శుద్ధః అన్నది సత్యార్థం. ఇది నేను మీకు చెప్పాను, నేను ఏదైనా ఒకటి చదివినప్పుడు నాకు లోపల సిగ్నల్స్ వస్తాయి. ఏమని? ఇది రాంగ్ 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 అంటుంది. చూసారా బాబు, భూమిలో ఏదైనా మెటల్ ఉందనుకోండి, ఇక్కడ ఏమైనా ఉందా అని చూస్తున్నప్పుడు అది కింకిం కింకిం అరుస్తుంటుంది. అంటే ఇక్కడ ఉంది అని చెప్తుంది అది. నాకు ఏంటంటే నాలో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఏదైనా నేను నెగిటివ్ విషయం చదివినా, సత్యార్థంగా నేను చదివినా లోపల నాకు సిగ్నల్స్ వస్తాయి. ఏమని? అది కరెక్ట్ కాదు అని. చూసారా? మరి ఏమిటి కరెక్ట్ జ్ఞానం? వాజహ అని అంటే నిర్మలః అని అర్థం. అందుకే చూడండి, మీరు చతుర్వేదాలను గమనిస్తే మహర్షులు ఏమి కోరుకుంటారు వాళ్ళు అని అంటే నిర్మలత్వాన్ని కోరుకుంటారు వాళ్ళు. చూడండి, వేదం ఈ విధంగా చెబుతుంది. ఋగ్వేదం, పవమానస్యతే వయం పవిత్రమభ్యుందతః సఖ్యత్వమావృణీమహే. పవమానస్యతే వయం, పవిత్రం, చూసారా, పరిశుద్ధమైనటువంటిది. అభ్యుందతః అంటే ఉత్సాహము, దైవికమైనటువంటి ప్రేరణము మాకు ప్రసాదించు స్వామి. పవమానః అంటే ఏమిటిది? పవిత్రమైనటువంటి వాడ. ఆవృణీమహే, నిన్ను ప్రార్థన చేస్తున్నాం. చూసారా, నేను చెప్పినటువంటి అర్థానికి వేదములో ఋషులు కోరుకున్నటువంటి కోరికకు మీకు ప్రమాణము ఇక్కడ దొరుకుతుంది. ఏమంటున్నారు వాళ్ళు? మాకు పవిత్రమైనటువంటి మనస్సును, బుద్ధిని ప్రసాదించుము అని కోరుకోవడము జరిగింది. కాబట్టి మొదటి కోరిక ఏమిటిది? నిర్మలః, పరిశుద్ధమైనటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ప్రసాదించుము. ఇక వాజశ్చ మే, మీరు చదవడము తప్పులు చదువుతారు, ఇబ్బంది పడతారని చెప్పి నేను మీకు చిన్న పద విభాగం చేశాను కార్డులో. వాజశ్చ మే, లేదనుకోండి వాజచ్చ మే అంటారు, అది దోషం వస్తుంది. అందువల్ల వాజశ్చ మే, మీరు ప్రాక్టీస్ అయ్యేంత వరకు మీరు ఏం చేయాలి? ఆ షకారం స్పష్టంగా పలకాలి. వాజశ్చ మే, మే అంటే ఏమిటిది అంటే నాకు, నాకు. మరి దీన్ని ఏమంటారు శాస్త్రీయ పరిభాషలో? ఈ మేను మమ అని కూడా అంటారు. మీకు వ్యాకరణంలో చెప్తాను దీనికి సంబంధించిన వ్యవహారం. కాబట్టి చా అంటే, మే అంటే ఏమిటిది? నాకు, మమ. చ అంటే అవ్యయం. గుర్తుపెట్టుకోవాలి మీరు, చకారము, మే, ఈ రెండు మీకు తిరుగుతాయి. ఇంకా చెమే 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 అని ఇంకా నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను. ఇంకా చ అంటే అవ్యయము, దాని యొక్క అర్థం ఏంటంటే అది కూడా మరియు. చూసారా, మనం 10 వస్తువులు చూసినప్పుడు ఒక 10 శారీస్ చూశారనుకోండి స్త్రీలు,
ఇది చాలా బాగుందండి, ఇది ప్యాక్ చేయండి. ఇది కూడా బాగుంది, ఇది కూడా ప్యాక్ చేయండి. అబ్బో ఇది ఇంకా చాలా బాగుంది, ఇది కూడా ఇవ్వండి. చూసారా, కూడా బాగా అని ఎప్పుడైతే నువ్వు అంటావో అక్కడ ఏమొస్తుంది, చకారం వస్తుంది. మే అంటే నాకు. అర్థం చేసుకున్నారు. మొదటి కోరిక కోరుకున్నారు, తెలుసుకున్నారు. ఏమిటిది అంటే నిర్మలత్వాన్ని పొందడము. ఇక రెండవది, వాజస్య మే ప్రసవశ్చ మే. ప్రసవ అని అంటే చాలామంది రకరకాలుగా రాశారు. అనుజ్ఞ అని రాశారు. అంటే అన్నం తినడానికి అనుజ్ఞ అన్నారు. అన్నం తినడానికి అనుజ్ఞ ఎందుకు? ఆకలైతే ఎవడైనా ముందు పెట్టుకొని తింటాడు. ఇక పరమాత్మను అడగాల, స్వామి నేను అన్నం తింటాను అని. కాబట్టి అన్నం తినడానికి అనుజ్ఞ అని రాశారు. అన్నం తినడానికి అనుజ్ఞ కాదు. చూసారా, అసలుకి ఈ అనుజ్ఞ అనే పదం ఎందుకు వచ్చింది? డిక్షనరీలో ఉంది. చూసారా, దిస్ ఈజ్ ఆల్ ద నాలెడ్జ్ ఆఫ్ డిక్షనరీ. సరైనటువంటి సత్యజ్ఞానం కాదు. మరి ప్రసవ అంటే ఏమిటదండి? ప్రసవ అని అంటే రహస్యమైన పదం ఇది. ప్రసవ అని అంటే సోమరసం. అది సోమరసము. వేదములో సోమరసము చాలా ప్రశస్తమైనటువంటి విషయం. మనకు నిమ్మరసము, దానిమ్మ రసాలు, పండ్ల రసాలు బాగా తెలుసు. కానీ సోమరసం అంటే ఏమిటిదో తెలియదు. ఇది మీకు సోమయాగములో వస్తుంది. ఋగ్వేదములో 9వ మండలాన్ని ఏమంటారంటే సోమమండలం అని అంటారు. ఇంకా చూడండి, అంటే ఒక మండలమే ఉన్నది. 100 మంత్రాలు కాదు, 1000 మంత్రాలు ఉన్నాయి. మరి ఈ సోమయాగములో సోమ సంకల్పం చెప్తారు ముందు. సోమ సంకల్పము నుండి అవభృద వరకు 34 అవస్థలు ఉంటాయి. ఈ 34 అవస్థలకు ఒక్కొక్క పేరు ఉంటుంది. ఫస్ట్ పేరు పరమేష్టి, ఇట్లా స్టార్ట్ అవుతుంది. అంటే మీకు 34 విభిన్న నామాలతో సోముడు కీర్తించబడతాడు. మరి ఏమిటండి ఈ సోమరసము? ఇదేమో ఒక మధుపానమా అంటే మధుపానం కాదు ఇది. ఇది ఒక సోమలత అన్నటువంటి ఒక దేవతా వృక్షం. అది సోమలత. ఈ సోమలత మరి ఎక్కడ దొరుకుతుంది అంటే హిమాలయాస్లో దొరుకుతుంది. స్వామి రామ జీవితాన్ని మీరు పరిశీలన చేస్తే స్వామి రామ ఈ సోమలత కోసం వెళ్తాడు. డబ్బులు బాగా ఖర్చు పెడతాడు. ఏదో సోమలతను పట్టుకొని వస్తారు, కానీ చివరికి వాళ్ళకి అర్థమవుతుంది అది సోమలత కాదు అని. అసలైనటువంటి సోమలత దొరకడము కష్టము. ఎందుకంటే ఈ సోమలత అన్నటువంటిది వృక్షము, మొక్క స్వర్గములో ఉంటుంది. చూసారా, కల్పవృక్షము, నందనవనము ఎట్లా ఉంటాయో ఆ నందనవనములో ఉంటుంది ఇది, ఈ సోమలత మొక్క. మరి ఇండియాలో ఎక్కడ ఉంటుందండి అని అంటే హిమాలయాస్ ఫస్ట్ ప్రిఫరెన్స్. రెండవది ఏమిటిది అంటే ఆఫ్ఘనిస్తాన్. చూసారా బాబు, ఆఫ్ఘనిస్తాన్లోన మీకు ఈ సోమలతలు దొరుకుతాయి. కానీ అవి పీకేవాడేవాడు? ప్రాణాలు పీకేస్తున్నారు, గన్లు పట్టుకొని కాల్చి పాడేస్తున్నారు తాలిబాన్స్. చూసారా, ఆఫ్ఘనిస్తాన్లో దొరుకుతుంది ఇది. అక్కడ ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుందట. ఇటువంటి సోమలత ఏం చేస్తుందో తెలుసునా? పాడ్యము నుండి పౌర్ణమి వరకు ఒక్కొక్క ఆకునిస్తుంది. రోజుకో ఆకునిస్తుంది అంతే. ఏం చేయాలి? వెంటనే
అది చెట్టు నుంచి తీసేయకూడదు, కొయ్యకూడదు, తుంచకూడదు, అలా ఊరుకోవాలంతే. ఏమవుతుంది అంటే పాడ్యము నుంచి, అంటే శుక్ల పాడ్యము నుండి పౌర్ణమి వరకు రోజుకొక ఆకు చొప్పున అది ఇస్తుందట. ఎప్పుడైతే పౌర్ణమి అయిపోయిందో కృష్ణ పాడ్యం మొదలవుతుంది. కృష్ణ పాడ్యము నుంచి ఒక్కొక్క ఆకు కింద పడుతుంది. చూశారా బాబు, దేవతావృక్షం అది. అసలు ఒక ఆకుకి రావడం ఏంటి, ఒకే ఆకు కింద పడ్డం ఏమిటి? ఆ కింద పడినప్పుడే దాన్ని ప్రోగు చేసుకొని దాన్ని మెత్తగా నూరి, దాని యొక్క ఆ లతలను మెత్తగా నూరి ఒక ఉన్ని వస్త్రములోన వడబోస్తారు. దానికి పాలు, పెరుగు, తేనె, బార్లీ, వాటరు కలుపుతారు. కలిపితే అప్పుడు నీకు సోమరసం తయారవుతుంది. ఆ సోమరసం తాగితే ఏమవుతుందండి అంటే, అదేమైనా గంజాయా లేకపోతే ఏమైనా మత్తు పదార్థం అంటే, అది గంజాయి కాదు, మత్తు పదార్థం కాదు. అది తాగితే వాడు సమాధిలోకి పోతాడు. అది కథ. చూసారా బాబు, గంజాయి తాగినోడు, ఆల్కహాల్ తాగినోడు ఎక్కడికి పోతాడు? వాడు తమస్సులోకి పోతాడు వాడు. కానీ సోమరసం తాగిన వాడు అంతర్ముఖత్వం చెందుతాడంట. చూసారా ఆ లత యొక్క వైభవం? అంతేనా? అమరత్వం అంటే ముసలిధనం వెంటనే రావడం రాదు, ముసలిధనం రాదు. అమరత్వం అంటే ఇంకా చాలా కాలం బతుకుతాడు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. మరి ఈ సోమయాగము ఎవరైనా ఇప్పుడు చేయగలుగుతారా అంటే చెయ్యలేరు. ఎందుకు చేయలేరు? శాస్త్రం ఉంది కదా, మంత్రాలు ఉన్నాయి కదా అని అంటే అన్నీ ఉన్నాయి, కానీ అసలు లేదు. ఏమిటిది? సోమలత దొరకదు. నువ్వు దాన్ని సాధించాలంటేనే ఒక మహాకార్యం, కాబట్టి నువ్వు పొందలేవు. చూసారా బాబు? అంతేనా? ఆ సోమలత నీకు లభించినప్పుడు 14 స్టెప్స్ ఉంటాయి. నువ్వు ఎట్టెట్లా తీసుకొని రావాలో ఆ ప్రకారం శాస్త్రం చెప్పినట్లు, వేదం చెప్పినట్లు నువ్వు చేయాలి. అందుకని ఈ సోమయాగం చేసేవాడు ఒక లేడు ప్రపంచంలో. చేసినా అది అసలు సిసలైన సోమయాగం కాదు, ఏదో చేస్తారంతే. ఈ రకంగా రెండవ కోరిక ఏం కోరుకున్నారంటే, సోమరసం ప్రసాదించండి అన్నారు. ఎందుకు? అమరత్వం వస్తుంది, సమాధులకు పోతాడు, ఆరోగ్యం వస్తుంది, దీర్ఘాయుష్ వస్తుంది, బలం వస్తుంది, పుష్టి వస్తుంది. ఈ రకంగా రెండవ కోరిక ఏమిటిది? సోమరసాన్ని ప్రసాదించు. ఏమో నువ్వు ఈ జన్మలో బాగా పఠిస్తే వచ్చే జన్మలో అయినా సరే, లేకంటే ఈ జన్మలో అయినా సరే, ఏముంది ఆయన అనుగ్రహం ఉంటే వస్తుంది అది. చూశారా బాబు? దేవతల్ని మనము ఆహ్వానిస్తాం. మరి ఆహ్వానించేటప్పుడు వాళ్ళకు ఒక అట్రాక్షన్ ఆఫ్ ఐటమ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. చూడు, కొంతమంది నాన్ వెజిటేరియన్ బాగా తింటారు. ఏవండి, మీకు ఇష్టమైనటువంటి నాన్ వెజిటేరియన్ చేస్తున్నాం, రకరకాలుగా చేస్తున్నాం, రండి తినండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటారు. తప్పకుండా వస్తే ఎందుకు రాను, నువ్వు పిలవాలి. కానీ అదే వెజిటేరియన్స్ అనుకోండి, బాబు అద్భుతమైన శాకాహార వంటకాలు సమృద్ధిగా పెడతాం, పుష్టిగా తినండి అని ఇన్వైట్ చేసినప్పుడు తప్పకుండా వస్తాము అంటారు. మరి మనుషులకు చూశారు, శాకాహారులు చూశారు, మాంసాహారులను చూశారు. మరి దేవతలకు ఫుడ్ ఏందండి? సోమపానం. చూశారా బాబు? ఇంద్రునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రసం ఏంటంటే సోమరసం. అందుకే మీకు
దత్తాత్రేయ స్వామి వారి యొక్క తండ్రి గారు అత్రి మహర్షి ఋగ్వేదములోన హే ఇంద్ర, నీవు వచ్చి సోమపానం చెయ్యుము అని ఆహ్వానిస్తాడు. చూడండి ఋగ్వేదం మంత్రం. ఓం ఆయాహ్యా ద్రిభిః సుతం సోమం సోమపతే పిబా ఋషన్నిద్ర ఋషభిః రుత్రహంతమా. శత్రువులను నాశనం చేసేటువంటి హే ఇంద్ర. ఈ మంత్రానికి ఋషి ఎవరు? అత్రి మహర్షి. దేవత ఎవరు? ఇంద్ర. ఇక్కడ మీరు ఇంద్రుడు అంటే గుర్తుపెట్టుకోవాలా. ఇంద్రుడు అన్నా శివుడన్నా అంతా ఒకటే. దేవేంద్ర అన్నామనుకోండి, ఆయన స్వర్గలోకంలోని ఇంద్రుడు. ఇప్పుడు అత్రి మహర్షి ఎవరిని పిలుస్తున్నాడు? శివ పరమాత్మను పిలుస్తున్నాడు. ఇంద్ర అంటే దేవాది దేవ అని అర్థం. అందుకని ఏమంటున్నాడు? రుత్రహంతమా, శత్రునాశకుడా. ఋషభిః, శక్తిమంతులలోన. ఋషన్నిద్ర అంటే గొప్పవాడా, సాటిలేనివాడా. ఆయాహి, ఆయాహి నువ్వు, నీకు ఆహ్వానిస్తున్నాం రండి, నేను ఆహ్వానిస్తున్నాను, నువ్వు రా ఇంద్ర. అద్రిభిః, మేఘాల నుండి. చూశారా బాబు? సూతం, ఉత్పన్నమైనటువంటి. సోమం, సోమరసము. పిబా, తాగుము. సోమపతే, అది సోమపతే. ఎవరు ఈ సోమరసానికి పతి? ఇంకెవరు? పరమశివుడు. చూశారా బాబు? పిబా అంటే తాగుము. లోట్లకారహ ఇది అంటే రిక్వెస్టింగ్. తాగండి ఇంద్ర, తాగండి మీరు. పిబా, ఏం తాగాలి? సోమరసం తాగండి అని చెప్పడము జరిగింది. ఈ రకంగా రెండవ కోరిక ఏమిటిది అంటే సోమ రసము ప్రసాదించండి. ఇక మూడవ కోరిక ప్రయతిః. ప్రయతిః చూసారా? యతిః ప్రయతిః. యతి అంటే ఏమిటిది? ప్రయతిః అంటే ఇంద్రియ నిగ్రహము ప్రసాదించుము. చూసారా బాబు? ఫస్ట్ది ఏమన్నారు? నిర్మలత్వం. రెండవది ఏమిటిది? సోమరసం. మూడవది ఏమిటిది? ఇంద్రియ నిగ్రహం. అది ఇంద్రియ నిగ్రహమును ప్రసాదించండి, నేను జితేంద్రియుడును కావాలి. అది ప్రయతిః అంటే జితేంద్రియ. చూడండి, సన్యాసులను ఒక సాంప్రదాయంలో యతి అంటారు. యతి అంటే ఏమిటిది? ఇంద్రియాలను జయించినటువంటి వాడు, నిగ్రహించినటువంటి వాడు. మన ఇంద్రియాలన్నీ ఏం చేస్తాయి? సాధారణ మానవుల ఇంద్రియాలన్నీ బాగా అనుభవిస్తాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాలను పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇష్టాగోష్ఠిగా అనుభవిస్తాయి. వాళ్ళ వాళ్ళ సంస్కారం అభిరుచిని బట్టి అనుభవిస్తారు. మరి యతి అనేవాడు ఎలా ఉండాలి? ఇంద్రియాలను నియంత్రించాలి. చూశారా? ఊరిక యతి అని పెట్టుకుంటే సరిపోదు. యూ షుడ్ హ్యావ్ దట్ సంస్కార, that you should not have desire to enjoy the materialistic things. అసలుకు ప్రాపంచిక కోరికలే కోరకూడదు వాడు. అది
కోరికలు ఉన్నప్పుడు నువ్వు అసలు కాషాయమే కప్పుకోడు. చూసారా, కాషాయం అంటే ఏంది? అగ్ని. అది అగ్నితో చెలగాటం ఎట్లాంటిదో కాషాయ వస్త్రాలతో అటువంటిదే ఉంటుంది. ఈ రకంగా మీరు ఏమర్థం చేసుకున్నారు? మూడవ కోరిక ప్రయతిహి. యతిహి అన్నప్పుడు ఇంద్రియ నిగ్రహము. ప్రయతిహి అన్నప్పుడు ఏంది? అన్నది అది ఉపసర్గ. అంటే పటిష్టమైనటువంటి 100% పర్ఫెక్ట్తో కూడినటువంటి ఇంద్రియ నిగ్రహం. మనసా వాచ కర్మణ. దెర్ ఇస్ నో డిజైర్ ఇన్ ద మైండ్. అటువంటి ఇంద్రియ నిగ్రహము నీకు కలగాలి. ఇదిగో ఇది మూడవ కోరిక. చూసారా బాబు, ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. ఇక నాలుగవది ప్రసిద్ధి. ప్రసిద్ధి నాలుగవ కోరిక. ప్రసిద్ధి అంటే ఆసక్తి, శ్రద్ధ. ఇక్కడ చాలామంది ఏం రాశారంటే అన్నం తినడంలో శ్రద్ధ అని రాశారు. అసలు అన్నం తినడానికి శ్రద్ధ లేనివాడేవాడు? నిరంతర సాధన అది. చూసారా బాబు, ఏమయ్యా టిఫిన్ చేయవయ్యా, భోజనం చేయవయ్యా అని ఎవడని చెప్తాడా? ఎవడు చెప్పాడు. చెప్పకపోయినా ప్లేట్లో పెట్టుకొని గమ్మగా తింటాడు వాడు. ఏంటి కారణం? శ్రద్ధ, ఆసక్తి, అవసరము. కాబట్టి ఇక్కడ అన్నం తినడంలో ఆసక్తి కాదు, శ్రద్ధ కాదు. దేని పట్ల ఆసక్తి అని అంటే ఇదిగో ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో నిర్మలత్వం, సోమరసం, ఇంద్రియ నిగ్రహము పట్ల ఆసక్తి. చూసారా, నేను దీక్షలో ఉండాలయ్యా 11 రోజులు, ధ్యానమే చేయాలయ్యా అన్నావు. చూసారా, ఆసక్తి ఇది, శ్రద్ధ ఇది. నీకు శ్రద్ధ లేకపోతే నువ్వు దీక్ష ఎట్లా చేస్తావు? ఇంకా జాలే అంటావు. ఈ రకంగా ప్రసిద్ధి అంటే నాలుగవ కోరిక ఏమిటిది? ఆసక్తి, శ్రద్ధ. ఇక ఐదవ కోరిక దీతిహి. దీతిహి వాజస్య మే ప్రసవశ్చ మే. మూడవది ప్రయతి, నాలుగవది ప్రసిద్ధి. ఇక నెక్స్ట్ కోరిక ఏమిటిది అన్నప్పుడు దీతిహి. నెక్స్ట్ కోరిక దీతిహి. ఐదో కోరిక ఇది. దీతిహి అన్నప్పుడు చాలామంది ఏం రాశారంటే ఇంకా రకరకాల అర్థాలు రాశారు, అంత డిక్షనరీ. ఇక్కడ దీతిహి అని అంటే ధ్యాన పారవశ్యం, ధ్యానము చేసేటువంటి సమర్థత, ధ్యాన శక్తి. స్వామి నాకు ధ్యాన శక్తిని ప్రసాదించండి. అది ధ్యానం చేసేటువంటి శక్తిని ప్రసాదించండి అని కోరుకోవడం జరిగింది. ఇక ఆరవ కోరిక క్రతుహు. క్రతుహు అంటే ఏం తెలుసునా? ఇక్కడి నుంచి మీకు ఆరవ కోరిక నుంచి 12వ కోరిక వరకు 6 రకాల జ్ఞానాలు కోరుకుంటారు మహర్షులు. ఏమిటిది? క్రతుహు అంటే యజ్ఞ జ్ఞానం. యజ్ఞం ఎట్లా చేయాలి, దేవతలను ఏ విధంగా ఆవాహనం చేయాలి, ఏ విధంగా ఉద్భాసనం చెప్పాలి, ఏ విధంగా వాళ్ళతో పనులు చేయించుకోవాలి. చూసారా, దీన్ని క్రతుహు అంటారు. అంటే యజ్ఞానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి. ఎన్నో కోరిక ఇది? ఆరవ కోరిక. స్వరహ, ఏడవ కోరిక. స్వరహ అంటే ఏమిటిది? స్వరజ్ఞానం. చూసారా బాబు, స్వరజ్ఞానం అంటే ఏమిటిది? ఒక వేద మంత్రం నువ్వు చెప్పాలి అంటే నీకు స్వరజ్ఞానం ఉండాలి. ఉన్నదే 3 ముచ్చటగా 5 స్వరాలు.
అందులో ప్రధానమైనవి 3. ఏమిటి అవి? అనుదాత్తము, ఉదాత్తము, స్వరము, దీర్ఘస్వరితం, మామూలు స్వరితం. మరి ఈ జ్ఞానము నీకు లేకపోతే వేద హృదయాన్ని నువ్వు తెలుసుకోలేవు. చూసారా, కొంతమంది పండితులు ఏం రాశారంటే వాళ్ళ గ్రంథాల్లోన ఇవన్నీ ప్రయోగాలు చేసేటప్పుడు స్వరం అవసరము అని రాశారు. ఏమయ్యా, గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్ మాట్లాడతావా? వ్యాకరణం తెలియకుండా సంస్కృతం మాట్లాడతావా? స్వరము లేకుండా వేద మంత్రాన్ని ఎట్లా అర్థం చేసుకుంటావు నువ్వు? చూసారా, ముడులేశారు మహర్షులు. లాకింగ్ అంటారు దాన్ని. చిన్న విషయం కాదు ఇది, స్వరజ్ఞానం. ఈ స్వరజ్ఞానం లేకపోతే నువ్వు వేదమును అర్థం చేసుకోలేవు. వ్యాకరణం తెలియకుండా నువ్వు ఏం మాట్లాడతావు? చూసారా, ఈ రకంగా స్వరజ్ఞానము నీకు ఉండాలి. స్వామి, నాకు స్వరజ్ఞానం ప్రసాదించండి. ఎందుకంటే వేదములో మీరు ఏ మంత్రం తీసుకున్నా స్వరమే ఉంది. అసలు స్వరము లేని వేదం ఏదైనా ఉందా? సామవేదం ఉందంటే అది కూడా స్వరమయమే. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. ఏమని? స్వరజ్ఞానము. స్వామి, మాకు స్వరజ్ఞానాన్ని ప్రసాదించండి. చూసారా, ఫస్ట్ది ఏమిటిది? యజ్ఞజ్ఞానం. ఇప్పుడు స్వరజ్ఞానం అంటే 7వ కోరిక ఇది, స్వరజ్ఞానాన్ని ప్రసాదించండి. శ్లోక అంటే ఏంటంటే భాషా పరిజ్ఞానం ప్రసాదించండి. అంటే స్వరజ్ఞానం తెలిస్తే వేదం అర్థమైపోతుందా? మరి నీకు సంస్కృత పరిజ్ఞానం కూడా ఉండాలి. ఇందాక నేను పిబా అన్నాను. ఏమన్నాను? లోట్లకారహ అన్నాను. చూసారా, పటతు లోట్లకారహ. అది అంటే రిక్వెస్టింగ్గా చెప్పడం. పఠేత్, నువ్వు చదివే తీరాల్సి ఉంది. చూసారా, విధిలింగ్ అంటారు దాన్ని. పఠ్యాత్, నువ్వు చదువుగాక. మరి ఇవన్నీ నీకు తెలియకపోతే హౌ కెన్ యూ అండర్స్టాండ్ ద వేద? అర్థం చేసుకోలేవు. అందుకే చూసారా బాబు, శ్లోక. నువ్వు శ్లోక నిర్మాణం చేయాలంటే, ఒక ఛందస్సులో రచన చేయాలంటే నీకు ప్రధానంగా ఏముండాల? భాషా పరిజ్ఞానం ఉండాల. విభక్తులు, లకారాలు, వ్యాకరణము పటిష్టంగా ఉంటే కానీ ఒక్కడు కూడా ఒక శ్లోకం రాయలేడు. చూసారా, ఈ రకంగా శ్లోక అంటే ఏంటంటే భాషా పరిజ్ఞానమును ప్రసాదించుము స్వామి. ఇది ఎన్నో కోరిక? 8వ కోరిక. శ్లోక. శ్రవ అని అంటే శ్రవణం. శ్రవ అంటే ఏమిటిదంటే శ్రవణము. ఏం శ్రవణం చేయాలి నువ్వు అని అంటే పరమాత్మ గురించి శ్రవణం చేయాలి. సిద్ధగురువు ప్రబోధిస్తే నువ్వు ఆ నిగూఢమైన మార్మిక జ్ఞానం ప్రబోధం అని నువ్వు శ్రవణం చేయాలి. చూసారా, శ్రవ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? గంటకు ప్రాపంచిక వార్తల శ్రవణం. ఇప్పుడు ఏమైంది? ఆ జపాన్లో వచ్చిందా లేదా? ఆ వంగబాబా చెప్పింది కరెక్టేనా కాదా? చూసారా, ఆ సీఎం ఏమైంది, ఈ సీఎం ఏమైంది. ఎవడైతే నీకు ఏందయ్యా వచ్చేది? నీకు వచ్చింది లేదు, సచ్చింది లేదు. కాబట్టి నువ్వు ఏం వినాలి? పరమాత్మ గురించి విను. ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి భారతీయ సంస్కృతిలో, అధ్యయనం చెయ్యి, చక్కగా జీర్ణం చేసుకో. అది ఋషుల యొక్క ప్రాపర్టీ, సంపత్తి, నీకు హక్కు ఉంది, చేసుకో, శ్రవణం చెయ్యి. చూసారా స్వామి, మార్మిక జ్ఞానమును శ్రవణము చేసేటువంటి భాగ్యమును ప్రసాదించుము. ఎన్నో కోరిక ఇది? 9వ కోరిక. ఇక శృతి. శృతి అంటే
వేద జ్ఞానాన్ని ప్రసాదించుము. అది వేద జ్ఞానమును ప్రసాదించుము. ఇది కూడా సామాన్య అర్థమే. విశేషమైన అర్థం ఏంటి తెలుసునా? నీ యొక్క ఈశ్వర వాణిని, నీ వాణిని ఆంతర్యములో వినే భాగ్యాన్ని ప్రసాదించుము. అది చూశారా బాబు? మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. మీకు ఏ విధంగా అయితే చకారము మే అనేటువంటి పదము రిపీట్ అవుతుందో 77 మంత్రాల్లో, యజ్ఞేన కల్పంతాం రిపీట్ అవుతుంది. 77 సార్లు వస్తుంది. ఇది చివరిలో వస్తుంది. యజ్ఞేన కల్పంతాం అన్నప్పుడు సరే, మరి ఎన్నెన్నో రెఫరింగ్ చేస్తూ ఉంటాము, తత్వ విచారణ చేస్తూ ఉంటాం కాబట్టి నేను పదం రాశాను. చూడండి, సిగ్నల్ స్టార్ట్ అయింది. ఏమని? రాంగ్ 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 అని. మరి ఏంది ఇది? ఇంకా నువ్వే చెప్పాలయ్యా స్వామి, నువ్వుగా రాంగ్ అని నాకు సిగ్నల్ ఇస్తే సరిపోదు అన్నాను. ఏం జరిగింది? దీక్షలో వచ్చింది ఇది. యజ్ఞేనా అన్నప్పుడు అక్కడ అర్థం ఏమిటిది అంటే, అందరూ యజ్ఞం 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 అని రాశారు. 99.9% అదే రాశారు. దెర్ ఇస్ నో 1% పర్సన్. ఇంకా 100% అని చెప్పొచ్చు. కానీ నాకు వచ్చిన విజన్ ఏంటి తెలిసిన? యజ్ఞేనా అన్నప్పుడు శివేనా, అది శివేన కల్పంతాం. అప్పుడు మరి దీనికి ప్రమాణం కావాలి కదా. అరే నాకు శివేనా అని వచ్చింది అని డిక్షనరీ ఓపెన్ చేస్తే చూసారా, డిక్షనరీలో క్లియర్గా ఉంటుంది. ఏమని? యజ్ఞ అంటే శివ. శివ కాబట్టి యజ్ఞ పురుషుడైనా, యజ్ఞ ఈశ్వరుడైనా, యజ్ఞ అధిష్టాన దేవత అయిన ఎవరంటే శివుడు. అందుకే యజ్ఞేన కల్పంతామని మహర్షులు ఉపయోగించారు. కానీ యజ్ఞేన కల్పంతాం, కల్పంతాం అంటే సమర్థవంతములగుగాక, ఆ విధంగా జరుగునుగాక. అది ఇది కూడా లోట్లకారహ. దీన్ని కూడా లోట్లకారం అంటారు. ఆత్మనేపథి లోట్లకారహ అంటారు. అంటే ఆ విధంగా జరుగుగాక అని అర్థం. అంటే అర్థం ఏమిటిది? మొత్తం చెప్పి యజ్ఞేనా అంటే ఏం తెలుసునా? శివేనా. శివేనా అంటే శివుని చేత, తృతీయ విభక్తి ఇది. శివ శివం శివేనా శివాయ. మీరన్నీ నేర్చుకున్నారు కదా. శివేనా అంటే ఏమిటిది? తృతీయ విభక్తి. అంటే శివుని చేత కల్పంతాం, సంప్రాప్తమగుగాక, సమర్థవంతమగుగాక. చూశారా బాబు? దీన్ని శృతి అంటారు. ఎట్లొచ్చింది నాకు ఇది? నువ్వు ధ్యానం చేస్తే వస్తాయి. నువ్వు ధ్యానం ఎక్కడ చేస్తున్నావు? నీ మనసు ఎంత సూక్ష్మమవుతుందో అంత సూక్ష్మమైన విషయాలు నీకు బయటకు వస్తాయి. ఈ రకంగా 10వ కోరిక ఏమిటిది? శృతి అంటే ఆంతర్యములో నీ యొక్క అంతర్వాణిని వినేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు స్వామి, వేద జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని అర్థం. ఇక 11వ కోరిక జ్యోతి. జ్యోతి అంటే ఆత్మ ప్రకాశమును, ఆత్మ ప్రకాశమును ప్రసాదించుము. చూశారా బాబు? దీక్ష విరమణ రోజు భవానికి శివానికి శక్తిపాతం చేశాను నేను. వాళ్ళకి ఎవరు కనిపించారు? వాళ్ళకు సాకార దర్శనం కాలేదు. వాళ్ళు సమాధిలోకి వెళ్ళిపోయినారు. మరి అది సమాధి అని ఎలా తెలుస్తుంది? దానికి కూడా కొంత పరిపక్వత కావాలా. లేదనుకోండి, ఏదో వెలుగు చూసి అదే అదే ఆత్మసాక్షాత్కారం అనుకుంటారు చాలామంది. అట్లా కాదు కదా. దెర్ ఆర్ 10 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 10 క్వశ్చన్స్ అడిగినప్పుడు టకా 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 చెప్పాలి. అప్పుడు వానికి సాక్షాత్కారం కలిగిందని అర్థం. ఆలోచించి చెప్పాడు అనుకో,
గోవింద అని అర్థం. కాబట్టి జ్యోతి అంటే ఏంటంటే ఆత్మ ప్రకాశము. వాళ్ళు ఏం చూశారు? పరమాత్మ ప్రకాశాన్ని చూశారు. పరమాత్మ అంటే ఏమిటిది? చైతన్య స్వరూప, పరంజ్యోతి స్వరూప, ప్రకాశ స్వరూప, అనంత తేజ. ఇక చివరి కోరిక, 12వ కోరిక, స్వహ. స్వహ అంటే చాలామంది చూడండి రచయితలు స్వర్గం అని రాశారు. ఇది సామాన్యమైన అర్థం. అసలైన సిసలైన అర్థం ఏంటి తెలుసునా? స్వహ అని అంటే పరమ సుఖము. చూసారా? దెర్ ఈజ్ అ లింక్. అసలుకు ఏమిటి ఇవన్నీ పదాలు అని మీరు గమనించారనుకోండి, ఫస్ట్ నుంచి చివరి దాకా చూస్తే లింక్ ఉంటుంది మీకు. ఫస్ట్ నిర్మలత్వము, రెండవది సోమపానము. ఎందుకు సోమపానం అండి? ఈజీ టు గో టు సమాధి. మూడవది జితేంద్రియత్వము, నాలుగవది ఆసక్తి, ఐదవది ఇగో ధ్యానము చేసేటువంటి శక్తి, ఆరవది ఈ రకంగా మీకు క్రతు, స్వర, శ్లోక. చూసారా బాబు? లింకులు ఉన్నాయి ఇక్కడ. కానీ చాలామంది ఏం చేశారు? ఫస్ట్ స్టెప్పే రాంగ్ స్టెప్ వేశారు. వాజహ అనగానే అన్నము అని రాశారు. 12 నామాలు ఉన్నాయి వాజహ శబ్దానికి, అర్థాలు ఉన్నాయి, 12 అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన అర్థం కూడా మీకు డిక్షనరీలో ఉంటుంది. చూసారా? వాస్తవంగా నాకు వచ్చింది ఏంటంటే పరిశుద్ధ, శుద్ధ. మరి నేను కూడా వెరిఫికేషన్ చేసుకుంటాను, నాకు వచ్చింది కరెక్టా కాదా అని, ఏమైనా ఉందా లేదని చూస్తాను. నిర్మలహ అని డిక్షనరీలో ఉంటుంది మీకు. బ్యూటిఫుల్. చూసారా బాబు? ఈ రకంగా మీరు 12 కోరికలను ఈరోజు చక్కగా మీరు తెలుసుకున్నారు. ఇక ఇందులో ఉన్నటువంటి మీరు సంస్కృత జ్ఞానం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పమంటారా తర్వాత చెప్పమంటారా? ఇది ముందే 77 క్లాసులు పడతాయిరా బాబు. మళ్ళీ వ్యాకరణం ఒక క్లాస్ చెప్పాను అనుకోండి, 144 డేస్ పడుతుంది. సరే చెప్తాను. సో మొదటి పదము వాజహ. కొంచెం మీకు సింపుల్గానే ఉంటాయి ఈ యొక్క వ్యాకరణం, ఎందుకంటే ఇవన్నీ ప్రథమా విభక్తిలో ఉన్నాయి. మీరు నమ్మకం చూడండి, రకరకాల విభక్తుల్లో ఉంటాయి. కానీ ఇక్కడ మీకు చమకంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అన్నీ ప్రథమా విభక్తిలో ఉంటాయి. నేను మళ్ళీ మీకు చెప్పను ఇంకా ప్రథమా విభక్తి అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కాబట్టి వాజహ అన్నప్పుడు అకారాంత పుంలింగ శబ్ద. వాజహ, వాజౌ, వాజాహ ప్రథమా విభక్తి, ఏకవచనం. చ అన్నప్పుడు చెప్పాను అవ్యయం అన్నాను. ఇక మే అంటే మమ. ఏమిటిది ఇది శబ్దము అని అంటే మీకు అస్మత్ శబ్ద, దకారాంత పుంలింగ శబ్ద, అహం, ఆవాం, వయం ప్రథమా విభక్తి, మమ, ఆవయోహో, అస్మాకం షష్ఠీ విభక్తి, ఏకవచనం. ఇవన్నీ మీకు నమ్మకాలు కూడా చెప్పాను. మమ. ఇక ప్రసవ, అకారాంత పుంలింగ శబ్ద, ప్రసవ, ప్రసవౌ, ప్రసవాహ ప్రథమా విభక్తి, ఏకవచనం. ప్రయతి, ప్రయతి అంటే ఇకారాంత పుంలింగ శబ్ద. ప్రయతి అంటే ఇకారాంత పుంలింగ శబ్ద అరిశబ్దవత్. అంటే ఎలా వస్తుంది? ప్రయతి, ప్రయతి, ప్రయతయ, ప్రయతయ. అది కాబట్టి ఇది ఏమైంది? ప్రథమా విభక్తి ఏకవచనం అయింది. ఇక ప్రసిద్ధి, ఇది కూడా అంతే. ఇకారాంత పుంలింగ శబ్ద హరిశబ్దవత్. ప్రసిద్ధి, ప్రసిద్ధి, ప్రసితయ.
ప్రసితయః. ప్రథమా విభక్తి ఏకవచనం. దీతిః, దీతిః ఇది కూడా అంతేగా స్వామి అనుకుంటారేమో. ఇది ఇకారాంత స్త్రీలింగ శబ్దం ఇది. దీతిః అని అంటే చూసారా, సంస్కృతం అంటే మనల్ని ఆడుకుంటుంది. మీరు ఆడుకోవడం కాదు, మనల్ని ఆడుకుంటుంది అది. దీతిః అంటే ఇకారాంతః స్త్రీలింగ శబ్ద, అంటే మతి శబ్దవత్. మతిః మతి మతయః, దీతిః దీతి దీతయః. ప్రథమా విభక్తి ఏకవచనం. క్రతుః, క్రతుః చూసారా, ఉకారాంతః పుంలింగ శబ్ద, అంటే శంభు శబ్దవత్. శంభుః శంభు శంభవః. క్రతుః క్రతూ క్రతవః. ప్రథమ ఏకవచనం. స్వరః అకారాంత పుంలింగ శబ్ద, స్వరః స్వరౌ స్వరాః. శ్లోకః అకారాంత పుంలింగ శబ్ద, శ్లోకః శ్లోకౌ శ్లోకాః. ప్రథమా విభక్తి ఏకవచనం. స్రవః అకారాంత పుంలింగ శబ్ద, స్రవః స్రవౌ స్రవాః. ప్రథమా విభక్తి ఏకవచనం. శృతిః చూసారా, మళ్ళీ వచ్చింది శృతిః అన్నప్పుడు ఇకారాంత స్త్రీలింగ శబ్ద, అది అంటే మది శబ్దవత్. శృతిః శృతి శృతయః. ప్రథమా విభక్తి ఏకవచనం. ఇక జ్యోతిః చూడండి, జ్యోతిః అన్నప్పుడు మీకు రెండు రకాల శబ్దాలు వస్తాయి. జ్యోతిష్ శబ్ద షకారం షణ్ముఖశ్రీ. జ్యోతిష్ శబ్ద అంటే ఏమిటిది? ఇది షకారాంత పుంలింగ శబ్ద. జ్యోతి జ్యోతి జ్యోతయ, ఇది జ్యోతిష్ శబ్ద. ఇక మరొక శబ్దం ఉంది జ్యోతిష్ శబ్ద, అంటే సకారాంత నపుంసకలింగ. జ్యోతి జ్యోతిషి జ్యోతింసి. చూసారా బాబు, ఈ రెండు శబ్దాలు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా చెప్పుకోవచ్చు మీరు. ఇక స్వహ, స్వహ అంటే అకారాంత పుంలింగ శబ్ద. స్వహ స్వౌ స్వాహ. ప్రథమా విభక్తి ఏకవచనం. ఇక యజ్ఞేన వచ్చింది చూడండి. యజ్ఞేన అంటే యజ్ఞ శబ్ద అకారాంత పుంలింగ శబ్ద. యజ్ఞ యజ్ఞౌ యజ్ఞాః. ప్రథమా విభక్తి. యజ్ఞేన యజ్ఞాభ్యాం యజ్ఞైః. ఏం కావాలి మనకు? యజ్ఞేన కావాలంటే తృతీయ విభక్తి ఏకవచనం. ఇక చివరి పదం కల్పంతాం. కల్పంతాం అంటే ఇది ఆత్మనేపది లోట్లకార క్రియాపదం అంటారు. దీన్ని ఏమంటారు? కల్పతాం కల్పేతాం కల్పంతాం. ప్రథమా విభక్తి. కల్పంతాం ఎక్కడొచ్చింది? బహువచనంలో వచ్చింది. ఈ రకంగా ఆత్మస్వరూపులారా వ్యాకరణం కూడా చక్కగా తెలుసుకున్నారు. చూసారా ఎంత టైం పట్టింది మీకు? భాష తెలిస్తే టకటకటక చెప్పేస్తారు, తెలియదు అనుకోండి ఇబ్బంది పడతారు. ఈ రకంగా మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. మీకు సమయం ఉన్నప్పుడు శ్రవణం చేయండి. ఈ చమక మంత్రాలు కేవలము కోరికలు ఏమిటి అని అనుకుంటారేమో. మిమ్మల్ని కడదీర్చే మంత్రాలు ఇవి. చూసారా, నిర్మలత్వము, ఇంద్రియ నిగ్రహము, జితేంద్రియత్వము, పరమాత్మ పట్ల ఆసక్తి, వేద జ్ఞానము, భాషా పరిజ్ఞానము, స్వరజ్ఞానము, యజ్ఞ పరిజ్ఞానము, ధ్యానము చేసేటువంటి శక్తి. మరి ఇవన్నీ చిన్న విషయాలా? కాదు కదా. చూశారా బాబు, మీరు గమనిస్తే మహర్షులు ఏం కోరుకున్నారు ఈ మంత్రములోన? అన్ని భగవత్ సంబంధిత కోరికలు కోరుకున్నారు. ఇక మళ్ళీ నెక్స్ట్ మంత్రం నుంచి మీకు ఇంకా వస్తాయి, అన్నీ వస్తాయి. నేను చెప్పాను కదా, మీరు కోరుకోలేని
కోరికలన్నీ మహర్షులు కోరుకుంటారు, మన చేత కూడా అనుభవింపజేస్తారు. ఈ రకంగా అర్థం చేసుకున్నారు బాబు. మంత్రం చూడండి, చెప్తాను. ఇప్పుడు నేను స్కేల్ 5లో చెప్తున్నాను బాబు. కొంచెం మీకు ఇబ్బంది పడినా మీరు ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఎందుకంటే నేను ఆడియోలో 5లో పాడాను, నాకు 4 డల్ అయిపోయింది. ఏంటో జ్వరం వచ్చిన వల్ల ఉంది వాయిస్. 5 వాడితే కంగుమంది. స్కేల్ 5 పెట్టరా బాబు. ఓ వాజస్య మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే దీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే. సెకండ్ హాఫ్ చూసుకోండి. శ్రవశ్చ మే శృతిశ్చ మే జ్యోతిశ్చ మే స్వశ్చ మే. చూసారా, స్వచ్ఛమే అంటున్నారు, అనకూడదు. స్వచ్ఛమే స యజ్ఞేన కల్పంతాం. ఇక్కడ కూడా చూసారా, కల్పంతాం స చక్కగా చెప్పారు బాబు, బాగా చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా చెప్తాను. ఓం వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే ధీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే. సెకండ్ హాఫ్ చూసుకోండి, మొత్తం చెప్తాను. శ్రవశ్చ మే శృతిశ్చ మే జ్యోతిశ్చ మే స్వశ్చ మే యజ్ఞేన కల్పంతాం. మొత్తం చూసుకోండి, చెప్తాను. 2 కార్డులు పెట్టరా బాబు. ఓం వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే దీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రవశ్చ మే శృతిశ్చ మే జ్యోతిశ్చ మే స్వశ్చ మే యజ్ఞేన కల్పంతాం. చెప్పండి. బాగా చెప్పారు బాబు. మీరు చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోండి, నమ్మకం కంటే కూడా చమకం చాలా సింపుల్. ఎందుకు అని అంటే మీకు అన్నీ అక్కడక్కడే ఉంటాయి. మీకు స్ఫరితం అనుదాత్తం ఈ 2 పట్టుకుంటే చాలు, చెప్పేస్తారు. కాకపోతే
ఆ అనుదాత్తం పలకాలి. వాజస్యమే. చూసారా ఏంటిది? ఉదాత్తం ఇది. ప్రసవశ్చమే అనుదాత్తం ఇది. అంటే మీకు మే ఏమి లేదనుకో అది ఉదాత్తము. లైన్ ఉందనుకోండి అది అనుదాత్తము. వాజస్యమే మే స ప్రసని ప్రసవశ్చ మే చ అంటే రీ మే నీ. ఇది మీరు చూసుకోవాలి. అప్పుడు మీరు స్పష్టంగా పలుకుతారు. ఇంకొక మెలకువ ఏంటంటే ఎప్పుడు కూడా ల్యాండింగ్ ఎట్లా అవ్వాలి అంటే షడ్జమంలోనే ల్యాండింగ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, మీరు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ చూసుకోండి. వాజస్య మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే. ఇక్కడ ఊపిరి తీసుకోవాలి మీరు. ఒక లైన్ చెప్పి వాజస్య మే ప్రసవశ్చ మే అన్నది అనుకోండి, అక్కడ ఊపిరి తీసుకోవద్దు. నో ఊపిరి. మళ్ళీ చూడండి, 2-3 లైన్లు చూడండి. దేతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే. అది మే అన్నది దీర్ఘాక్షరం కాబట్టి నువ్వు ఎంతసేపు ల్యాండ్ అయినా నో ప్రాబ్లం. ఇంకా మీకు దమ్ముందనుకోండి, 1 కాదు 2 చెప్పాలి. అంటే వాజస్య మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే దేతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే. అట్లా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ రకంగా చక్కగా తెలుసుకున్నారు బాబు. సోమ రసానికి సంబంధించినటువంటి స్తోత్రము రచన చేశాను. ఈరోజే రాశాను. ఇది ఇంతకుముందు ఎందుకో ప్రారంభం చేశాను, మధ్యలో అది ఆగింది. మళ్ళీ ఈరోజు ఆ స్తోత్రం పూర్తయింది. మీకు ఈ స్తోత్రాన్ని పఠింపజేస్తే సోమరస ప్రాప్తి మీకు ఈ జన్మలో కలగవచ్చు, వచ్చే జన్మలో అయినా కలగవచ్చు. నేను ఒకసారి శ్లోకం పలికిస్తాను, అందరూ ఫాస్ట్గా చెప్పండి. ఇప్పుడు 4లోనే పెట్టరా బాబు, అందరూ చెప్పండి. మొదటి శ్లోకము పరమేష్టి ప్రజాపతి. 34 పేర్లు అని చెప్పాను కదా. పరమేష్టి మొదటి సోముని పేరు, 2వ సోముని పేరు ప్రజాపతి. అట్లా అందస్య సవితామహాం విశ్వకర్మా చ పూషశ్చ ఇంద్రస్య మరుతో శివః. ఇక్కడ ఇంద్రస్య మరుతః శివః, ఆ తో తీసేసి విసర్గ పెట్టు. ఇంద్రస్య మరుతః శివః. చూసారా బాబు, సంస్కృతంలో ఈ బాధలన్నీ ఉంటాయి. అక్కడ ఏముంది? శివ అని ఉంది. ఆ శివ ఉన్నప్పుడు తో అన్నారు అనుకో దోషం అది. అక్కడ ఓన్లీ విసర్గే ఉండాలి. అందువల్ల మరుతః అది మార్చాలి. అసురో మిత్రదేవశ్చ సిపివిష్టః నరం ధిషః. సోమః వరుణదేవశ్చ అగ్నిరింద్రమహాహరః.
అథర్వనామదేవేశః విశ్వే దేవ మహావిభుః ఆప్రీతపయనో విష్ణుః యమో విష్ణుః సురప్రియః వాయుః శుక్రస్య మంధిశ్చ విశ్వదేవాసువో శివః. ఇక్కడ కూడా విశ్వదేవాసువ శివః ఉండాలి, అక్కడ అది మార్చండి. రుద్రో వాతో నుచక్షాచ భక్ష్య మధుర రూపకః నారాశంసశ్చ సింధుశ్చ సముద్రః సలిలో రసః హరితవర్ణరూపకః చతుర్త్రింశతి దేవతాః. ఆత్మస్వరూపులారా, మీకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ స్తోత్రము పీడిఎఫ్ వస్తుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకోండి. ఎందుకంటే నేను ఫాస్ట్గా రాసి వచ్చాను టైం లేక. మళ్ళీ ఒకసారి చూసి 2-3 ఉన్నాయి, ఇందాక చెప్పాను కదా, అవి మార్పులు చేసి మీకు ఇస్తారు. పీడిఎఫ్ చూసుకోండి. ఇక శమక మంత్రాల యొక్క 14 ఋషుల స్తోత్రం రచన చేశాను, నిన్న చదివాను కూడా మీకు. అది కూడా మీకు పీడిఎఫ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు వచ్చేస్తుంది మీకు అది. ఇక శమక మంత్ర దేవతలు అంటే విభిన్న నామాలతో కీర్తించబడ్డాడు శివుడు. ఆ స్తోత్రం కూడా మీకు ఈరోజే వస్తుంది. ఈ 2 చూసుకోండి, చక్కగా చదువుకోండి. ఈశ్వరా సర్వేశ్వరా పరమేశ్వరా మంగళం. దేవీ దుర్గా హైమవతి మంగళం. రుద్రాయ సదాశివాయ ఈశానాయ